స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చేయాలంటూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష మహిళా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చేస్తూ సెయిల్లో విలీనం చేయాలంటూ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ ను రక్షించి పూర్తి స్థాయిలో నడిపించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ శర్మ మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రచారంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి అంటే కూటమి ప్రభుత్వమే రావాలి అంటూ చంద్రబాబు నాయుడు, పల్లా శ్రీనివాసులు హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చేస్తే అటు ప్రజల్ని ఇటు కార్మికులను మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చేసి కాంట్రాక్ట్ కార్మికులను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు గారు, అలాగే గాజువాక ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా శ్రీనివాసరావు గారు వీళ్ళంతా ఎన్నికల ముందు ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడాలంటే మమ్మల్నే గెలిపించాలి అని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే వీళ్ళు అధికారంలోకి గడిచిన 100 రోజుల్లో స్టీల్ ప్లాంట్లో దాన్ని ప్రైవేటీకరించే చర్యలు వేగం పెరిగాయి. ఇది పూర్తి మోసం చేయడం తప్ప ఇంకొకటి కాదు. ఈరోజు చంద్రబాబు యొక్క మద్దతు మీద ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు ఏం చెబితే అది చేయాల్సినటువంటి ఒక తప్పనిసరి పరిస్థితుల్లో ఉంది. అటువంటప్పుడు చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ని కాపాడాలి అని అనుకుంటే అది పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. ప్రైవేటీకరణ ప్రతిపాదన విరమించుకోకపోతే మేము మీకు మద్దతు విరమించుకోగలమని చెప్పేటువంటి పొజిషన్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. కానీ ఆయన ఆ రకంగా చేయకుండా దానికి భిన్నంగా స్టీల్ ప్లాంట్ని ఎలా నడపాలో మేము ఆలోచిస్తాం, స్టీల్ ప్లాంటు సెంటిమెంటు అంటే నేను ఒప్పుకోను, అటువంటి సెంటిమెంట్లు ఏమీ లేవు అని కొంచెం అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. దీన్ని విశాఖ ప్రజలు సహించరు. ఇందిరాగాంధీ లాంటి ఒక నియంతృత్వం చెలాయించిన ప్రధానమంత్రి మెడలు వంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సాధించుకున్నారు తెలుగు వాళ్ళు. 36 మంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నారు. ఈ స్టీల్ ప్లాంట్కి పివి నరసింహారావు టైంలో నిధులు నిరాకరించి ఎండబెడితే మళ్ళా ప్రభుత్వం మెడలు వంచి నిధులు సాధించుకుని స్టీల్ ప్లాంట్ విస్తరణ దిశగా కూడా అడుగులు వేశాం. ఆ రకంగా ఈ స్టీల్ ప్లాంట్ని సాధించుకోవడం నుంచి కాపాడుకునే అడుగడుగునా ప్రతి దశలోనూ ప్రజలు, కార్మికులు పోరాటాలు అనేటువంటి ఉన్నాయి. ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించాలనుకునేటటువంటి కోరిక, దురాశ విడనాడి మోడీ ప్రభుత్వం సరైనటువంటి లైన్ తీసుకుని దీనికి సొంత గనులు ఏర్పాటు చేసి నిధుల కొరతను పూర్తి చేసి దీని విస్తరణకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. ఆ రకంగా చేసేలాగా చంద్రబాబు నాయుడు గారు వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకపోతే శ్రీలంకలో, బంగ్లాదేశ్లో పాలకులు దేశాన్ని వదిలిపెట్టి పారిపోయిన పరిస్థితే ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోవాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఆ పార్టీ మొత్తానికి మేము హెచ్చరిస్తున్నాం.